మనము సూర్యగ్రహణము చంద్రగ్రహణం గురించి తెలుసుకోవడానికి ఒక ప్రయోగము. దీంట్లో ఇదేమో సూర్యుడు, తర్వాత ఇదేమో చంద్రుడు, ఇదేమో భూమి. అయితే సూర్యుడు అనేవాడు స్థిరంగా ఉంటాడు, భూమి మరి చంద్రుడు మాత్రం తిరుగుతూ ఉంటాడు. భూమి గ్రహము, ఆ చంద్రుడు దానికి ఉపగ్రహం కాబట్టి ఈ విధమైన రొటేషన్ మూమెంట్ అనేది మనకు ఉంటుంది. అయితే ఒకానొక సందర్భంలో ఏమైతుందంటే ఈ మూడు కూడా ఒకే కక్షలోకి వస్తాయి. అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్షలోకి వస్తారు. ఇట్లా ఒకే కక్షలోకి వచ్చినాయి. ఇప్పుడు దీనికి ఒక గ్రహణం ఏర్పడుతుంది. ఆ గ్రహణాన్ని ఏమంటారు? సూర్యగ్రహణం. ఎప్పుడైతే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ ఉన్నప్పుడు మధ్యలో చంద్రుడు వస్తాడు. అంటే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ సూర్యుడు, కాబట్టి సూర్యగ్రహణము. కాబట్టి సూర్యగ్రహణం అంటే సూర్యుడి యొక్క కాంతి దీనిపైన పడి దీనిపైన కాంతి మనకు ఆ రకంగా ఉంటుంది. ఆ రకంగా తర్వాత ఇంకొక సందర్భం కూడా ఉంటుంది చూడండి. ఈ సందర్భం కూడా ఉంటుంది. అంటే చంద్రుడు ఇటువైపు ఉంటాడు, భూమి ఉంటుంది, సూర్యుడు ఉంటాడు. సూర్యుడు మాత్రం స్థిరంగానే ఉంటాడు. ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? ఇవి మూడు కూడా ఒకే కక్షలో ఉంటాయి. ఎవరెవరు? చంద్రుడు, భూమి, సూర్యుడు. అంటే మధ్యలో ఎవరున్నారు? భూమి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుంది? చంద్రగ్రహణము ఏర్పడుతుంది. కాబట్టి మీకు ఈజీగా అర్థమైంది కదా.